సిపిఐ శతవార్షికోత్సవం పురస్కరించుకొని తిరుపతిలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. జెండా ఆవిష్కరించి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు నారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్లే పోరాట ప్రతిమ ఉన్న పార్టీలన్నారు. దేశం కోసం పనిచేసే పార్టీలు ఉన్న దేశంలో కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే బీజేపీ లాంటి పార్టీలు ఉండటం చాలా బాధాకరమని అన్నారు. ఉపాధి హామీ పథకాల్లో గాంధీ పేరును తొలగించడం సరికాదని చెప్పారు. అలాగే టీడీపీ కూడా కోట్లు విలువ చేసే భూములను తక్కువ ధరకే కార్పొరేట్ సంస్థలకు అప్పగించి తీరని ద్రోహం చేస్తుందని మండిపడ్డారు. వందో సంవత్సరం కమ్యూనిస్ట్ పార్టీ ఉత్సవాలు చేసుకుంటా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి నేటికి 100 సంవత్సరాలు అయింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో స్వాతంత్రం సంపాదించడం కోసం జరిగిన ఆందోళనలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. అదే సంవత్సరమే ఈనాడు అధికారంలో ఉండే బీజేపీ దానికి ఆర్ఎస్ఎస్ అభివృద్ధి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు చేసింది, అవసరం అర్పించింది, బ్రిటిష్ తుపాకీ గుండ్లకు బలైంది. అదే భూస్వామి వర్గాలకి, ఫెడరల్ వర్గానికి అయితే పోరాటం సాగించింది. తెలంగాణ సాయుధ పోరాటం కానీ, పేబాక ఉద్యమం బంగ్లాదేశ్లో కానీ, బెంగాల్లో కానీ, పున్నప్ర కేరళలో కానీ, చల్లపల్లి జమీందారికి జరిగిన పోరాటంలో కానీ దున్నేవాడికి భూమి అనేటువంటి పైన కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం సాగించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం వల్లనే దున్నేవాడికి భూమి అనేది జాతీయ ఎజెండాకి వచ్చింది. అది ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడే పుట్టింది. కానీ పొరపాటున కూడా బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా పోరాటం సాగించలేదు. బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉన్నటువంటిది ఆర్ఎస్ఎస్. సావర్కర్ లాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. గాడ్సే లాంటి వాళ్ళు గాంధీని చంపారు, మహాత్మా గాంధీని చంపారు. అంటే దేశ స్వాతంత్రం కోసం సంపాదించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే, బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి సావర్కర్, వాళ్ళందరూ దేవుళ్ళు అయిపోయారు. పార్లమెంట్లో సావర్కర్ విగ్రహం పెడుతున్నారు. ఇక 4 రోజుల తర్వాత గాడ్సే విగ్రహాలు పెడతారు. అంటే ఇప్పుడు ఏమంటే గాంధీ లాభం లేదు, అయిపోయింది. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 2014 మోడీ వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చింది. అప్పుడు రాలేదు అని చెప్పేసి